Hey guys, welcome back to my channel Lalit Vlogs. So I hope మీరైతే చాలా బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నాము. సో బేసికల్గా ఇప్పుడు టైం ఎంత అయింది అంటే అక్క ఫోన్ చూపివా. సో బేసికల్గా టైం 12:39 ఆఫ్ మిడ్ నైట్ అయింది. ఇప్పుడు మేమైతే కుకింగ్ చేస్తున్నాము ఎందుకంటే టుమారో వీ హ్యావ్ ఎ ట్రిప్ టు బారాటాంగ్ ఐలాండ్. సో బేసికల్గా ఇప్పుడు ఇన్ని డేస్ ఆఫ్ ట్రిప్లో మాకు బయట ఫుడ్ అస్సలు సెట్ అవ్వట్లేదు. బేసికల్గా యాజ్ టేస్ట్ ఆర్ యాజ్ మనీ ఆర్ యాజ్ ఆల్సో హెల్త్ తిన్నాక డైజెషన్ అట్లా ప్రాబ్లం అవుతుంది. సో దానికన్నా బేసికల్గా ఇంట్లో ఫుడ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో అందుకే ఎంత లేట్ అయినా ఇంట్లో ఫుడ్ చేసుకుంటున్నాం నైట్. మాకు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది బస్ ఇక్కడ నుంచి. సో ఇప్పుడు కుకింగ్ చేసుకొని ఇంకే ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యి బయలుదేరడమే. సో బేసిక్గా మేమేం చేసుకున్నామని చూపిస్తున్నాం మీకు. సో వేడివేడిగా చపాతీలు అండ్ దాంతోపాటు క్యాషూ అండ్ గ్రౌండ్ నట్ వేసిన బెండకాయ ఫ్రై అనమాట, లేడీ ఫింగర్ ఫ్రై. అండ్ దాంతోపాటు సెమీ గ్రేవీగా చికెన్ అనమాట. సో ఇదైతే మాకు రేపు బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో లంచ్కి ప్రాపర్గా సెట్ అవుతుంది. బెండకాయ ఫ్రై అండ్ చపాతీ బ్రేక్ఫాస్ట్కి అండ్ చపాతీ అండ్ చికెన్ లంచ్కి అట్లా తినొచ్చు అనమాట. కొద్దిగా సాలెడ్స్ అండ్ ఆల్సో బోల్డ్ అన్ని స్నాక్స్ పెట్టుకుంటాము ఎందుకంటే బస్లో జర్నీ అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ ఉండాల్సిందే మాకు. సో ఇన్ని పెట్టుకుంటున్నాము. సో ఇంకా మేము ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా కుకింగ్ చేసుకొని ఐ విల్ మీట్ యూ టుమారో. సో అంటే దెన్ టేక్ కేర్ అండ్ బాయ్, గుడ్ నైట్. నువ్వు 21 మరి అవి సినిమా యాక్ట్రెస్ లా ఉంది. సో గైస్, బారాటాంగ్ వెళ్ళే రూట్లోనే మనకి జిర్గటాన్ అనే ఒక టెంపుల్ కూడా వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ ఘాట్ రోడ్ 6 o'clockకే గేట్స్ ఓపెన్ చేస్తారు. సో అప్పుడు దాకా అక్కడ వెహికల్స్ అనేవి స్టాప్ చేస్తారనమాట. సో కరెక్ట్గా ఆ ఘాట్ రోడ్కి స్టార్టింగ్లో ఈ టెంపుల్ ఉంటుంది. సో నాకైతే ఈ అమ్మవారి మీద చాలా నమ్మకం కాబట్టి నేను దిగిన తక్షణం వచ్చి దర్శనం చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ మేము కొద్దిగా టీ కాఫీ అట్లా అక్కడే షాప్స్లో తాగామన్నమాట. అండ్ కంప్లీట్ ఘాట్ రోడ్లో మనం వీడియో ఆర్ ఫోటోగ్రఫీ చేయడానికి పర్మిషన్ అస్సలు లేదు ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ట్రైబల్ ఏరియా కాబట్టి ఇట్స్ అగెయిన్స్ ద గవర్నమెంట్ రూల్ అండ్ ఒఫెన్స్ అనమాట. సో అందుకే నేను ఎక్కడా వీడియోస్ షూట్అవుట్ చేయలేదు లోపల ఫారెస్ట్లో. అండ్ ఆఫ్టర్ దాట్ మేము కిందకు వచ్చాక వెహికల్స్ కూడా వెళ్ళే బోట్ ఉంటాయి అనమాట, పెద్ద పెద్దవి. సో దాంట్లో మేము కూడా అదర్ సైడ్ ఆఫ్ ఐలాండ్ వెళ్ళాము టు బారాటాంగ్ ఐలాండ్. సో గైస్, బారాటాంగ్ ఐలాండ్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైవ్ స్టోన్ కేవ్ చూడడానికి వెళ్తాము. సో యాక్చువల్లీ బోట్ 10 మెంబర్స్ని తీసుకెళ్తారు. సో మా 3 మెంబర్స్ అయితే అయిపోయింది. మాతో పాటు ఇంకా 7 మెంబర్స్ యాడ్ అవుతారు. సో ఆ 7 మెంబర్స్ ఎవరో చూద్దాం అండ్ ఆల్సో లెట్స్ ఎంజాయ్ ది డే గైస్. సో మమ్మల్ని పిలవడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేము ఇక్కడ ఇలా హట్ టైప్స్ అన్నీ వేస్తున్నారు. రిలాక్స్డ్గా చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ కూర్చున్నాం కాసేపు. సో మా కౌంట్ వచ్చేదాకా మేము కూర్చుంటాము. అండ్ వీ ఆల్సో హ్యాడ్ సమ్ స్మాల్ బ్రేక్ఫాస్ట్ నౌ, అంటే కోకోనట్ వాటర్ ఇంకా అవన్నీ తాగాము. సో కూర్చోన్నాం అంతే. సో దిస్ టైప్స్ అందంగా ఉంది తన వెంటే 10 మంది పడకుండా చూడు అని నా మనసు అంటుంది. ఫుల్ ఎండ పడుతుంది. So we are getting set to go. Take this bag now. సో మీరు ఒకవేళ మన పాత వ్లాగ్స్ కానీ ఫాలో అవుతున్నట్లయితే మీరు ఒకటి గమనించవచ్చు, మేము ప్రతి ఒక్క ఐలాండ్కి బోట్ ఆర్ షిప్లో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అండమాన్ ఈజ్ బేసిక్లీ ఫిల్డ్ విత్ ఐలాండ్స్ అండ్ ప్రతి ఒక్క ఐలాండ్లో స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ మేము ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయాలి అనే ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళా మేము బోట్ ద్వారానే వెళ్తున్నాము. అంటే రోడ్ వేస్ ఉన్నాయి బట్ చాలా తక్కువ ఐలాండ్స్కి, అండ్ వాటర్ వే అయితే ప్రతి ఒక్క ఐలాండ్స్కి ఉన్నాయి. సో వీ చోజ్ వాటర్ వే ఇస్ ద బెస్ట్ వన్ ఎందుకంటే వీ వైబ్డ్ అ లాట్. అంటే సినిమాటిక్ షూట్స్ కానీ ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ అవన్నీ అసలు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి.
అండ్ ఐ స్పెసిఫిక్లీ ప్రిఫర్ గోయింగ్ ఆన్ ట్రిప్స్ విత్ మై కజిన్స్, ఎందుకంటే మా అందరు మెంటాలిటీస్ కానీ లేకపోతే వైబ్స్ కానీ సేమ్ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్లీ నాది, మన్సక్క అండ్ అభియక్క, వీ గో అండ్ హెల్ ఆన్ ద వైబ్. అంటే మాకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అన్నీ. అండ్ నాట్ ఓన్లీ ఆల్ త్రీ, లైక్ ఇంకా చాలా మంది ఉన్నాం, బట్ ప్రెసెంట్ మేము ఉన్నాం కాబట్టి వీ వైబ్డ్ అ లాట్. అండ్ సంథింగ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ హియర్ వాజ్, మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది అని తెలుసు, కానీ అంటే దాని వే మధ్యలో నుంచి మేము వెళ్తామని వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ దిస్ వాజ్ సో 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 అమేజింగ్. ఎందుకంటే మీరు చూడొచ్చు, అంటే వీడియోలో మేము ఎంత మాత్రం కనిపిస్తుంది ఐ డోంట్ నో, బట్ దట్ వాజ్ సో క్రేజీ యూనో. అంటే దాని మధ్యలో నుంచి మేము వెళ్తున్నాము అనేది చాలా చిల్లింగ్గా ఉన్నిందనమాట. సో దాని తర్వాత ఇంకా మేము బయటకు వచ్చి వీ హ్యాడ్ టు వాక్ అ లిటిల్. సో ఇప్పుడు మీరు అది చూసేసేయండి. సో నేను ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోవట్లేదు, బికాజ్ ఐ ఫీల్ న్యాచురల్గా ఉంచుతుంటే బాగున్నాయని. ఎందుకంటే వెనక బర్డ్ సౌండ్స్ కానీ లేకపోతే విండ్ సౌండ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ నైస్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట, చాలా బాగుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉందని మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రియలీ సో నైస్. ఎందుకంటే వ్యూ అంత బాగుంది. అండ్ ఆల్సో వెళ్తున్నాగానే ఏదో లోపలికి వెళ్తున్నాం అన్నట్టు ఫీల్ ఉంది. అండ్ చాలా బాగుంది. రండి వెళ్దాం. आगे आपको नींबू पानी का दुकान मिलेगा, वहाँ पर वेट करिएगा. वहाँ से 10 लोग एक साथ ही जाएंगे. ओके भैया, वहाँ पर जाके वेट करिएगा. ओके. అండమాన్లో కూడా పొలాలు ఉన్నాయి గాయ్స్. ఇది యాడెక్కుతున్నామో యాడ దిగుతున్నామో బేసికల్గా. ఓకే సో న్యాచురల్, వెరీ వెరీ న్యాచురల్. బాగుంది కదా యాక్చువల్లీ. పడ్డమా? పడ్డం రన్ ఎక్కువ అయితే ఇవన్నీ చూడడం అయితే ఇంకొక ఎక్కువ. మూతపళ్ళు రాలుతాయి ముందు చూసుకోబో. అసలు లలిత్కి చాలా ఫ్యాట్ ఉంది, చికెన్ అంతా ఈరోజు కరిగిపోతుంది. చాలా ఫ్యాట్ ఉంది కదా పెళ్లిలో. చల్లగా ఉందా? నడిచి నడిచి టైర్డ్ అయిపోయాం, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది లోపలికి వెళ్ళాలి అని. अभी बढ़ रहे हैं और ये जो बने हैं कैल्शियम कार्बोनेट से बने हुए हैं, जैसे चूना पत्थर भी कहते हैं. जितने भी 60 मीटर में आप स्टोन देखोगे आपको ब्लैक कलर में दिखाई देंगे, और जब 40 मीटर में आप स्टोन देखोगे आपको वाइट कलर में दिखाई देंगे. साइन भी कर रहे होंगे, अलग से आपको ब्राउन कलर में भी दिखाई देंगे वहाँ पर, और साइन भी कर रहे होंगे वहाँ पर. 40 मीटर में जहाँ पर जाएंगे वहाँ पर
40 में जो नेचुरली ग्रो कर रहे हैं वहाँ पर अपना सेलफोन का लाइट ऑन कर लीजिए, क्योंकि वहाँ पर अंधेरा रहेगा। और वहाँ पर कोई भी स्टोन को टच मत करिएगा, टच करने की वजह से उनकी शाइनिंग चली जाती है और ब्लैक कलर के धब्बे पड़ जाते हैं उन पर। कोई भी स्टोन को टच मत करिएगा। हम మానస ఇప్పుడు బొక్క బాల్ పడేది ఎంజాయ్ చేస్తూ వద్దాం. మై గాడ్, నేను జస్ట్ ఇప్పుడు దీన్ని చూసి స్నేక్ అనుకున్నా. నిజంగా గుండె ఆగిపోతుంది ఇప్పుడే. అభి అక్క నువ్వు ఫొటోస్ దిగి, ఫొటోస్ బాగా వస్తాయి చూడు ఇక్కడ. సర్లే వాళ్ళు వస్తే రాండి. My God, it's getting dark inside. పడితే మాత్రం సినిమానే. ఇవ్వు. సో గాయస్ బేసిక్గా ఇక్కడ నుంచి ఫ్లాష్ ఆన్ చేసుకోమని చెప్పారు, ఎందుకంటే కోరల్స్ కనిపిస్తాయి. అండ్ దిస్ ఇస్ ఆల్ ద డెడ్ కోరల్స్ హియర్. ఓకే సార్, जो हमारे पीछे की रीढ़ की हड्डी होती है ऐसा आपको स्ट्रक्चर नजर आएगा। बस कॉमन स्ट्रक्चर आपको जो दिख रहा और यहाँ पर देखिए, यहाँ पर शाइनिंग ज़्यादा हो रही है। यहाँ पर भी सिलिकॉन माइका की मात्रा ज़्यादा होती है, यहाँ पर शाइनिंग ज़्यादा होती है। यहाँ पर देखिए टेस्ट करने की वजह से काला होता है। सुन लीजिएगा सर, सिंगापुर वाले और एक केक के अंदर स्टैलेक्टाइट और स्टैलेक्टाइट जो इसके ऊपर से बढ़ते हैं नीचे से बढ़ते हैं। यहाँ पर आप देख सकते हैं మరి చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. नीचे से ऊपर की ओर बढ़ रहे हैं, जो ऊपर से नीचे की ओर बढ़ रहे हैं उससे स्टैलेक्टाइट पूरे जुड़ जाएंगे। ये काफी साल लगेंगे बढ़ने के लिए। చూడండి ఎంత బాగా షైనింగ్ అయ్యింది. చూడండి ఇక్కడ చాలా బాగా షైనింగ్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళు మెన్షన్ చేశారు టచ్ చేయొద్దు అని. ఇక్కడ చాలా మంది టచ్ చేశారు కాబట్టి బ్లాక్ గా అయిపోయింది. అండ్ ఆల్సో టు బి మెన్షన్ ఇట్లా అండి, ఇక్కడ గ్యాప్ ఉంది. దీనికి దీనికి మధ్యలో కింద నుంచి ఆటోమేటిక్ గా గ్యాప్ వచ్చింది. सामने में गणपति जी का नीचे शिवलिंग और सामने में छोटा सा गणपति जी का गणपति बप्पा मोरया. रिवर्स लोटस శివలింగ శివలింగ చిన్న గణపతి దాంట్లో. గైస్ బేసిక్ గా టార్చ్ చేసుకోకపోతే మాకు మేమే కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది ఇక్కడ చూడండి. ఎల్స్ దెన్ టార్చ్ అసలు ఏం విజిబుల్ గా లేదు ఇక్కడ. బట్ ఇట్స్ సో నైస్, వర్త్ ఇట్ కమింగ్ హియర్.
आपको तो वाटर में कहीं भी क्रोकोडाइल नजर नहीं आया, लेकिन बहुत सारे क्रोकोडाइल हैं जहाँ से आपको खाया ना नहीं, उसमें बहुत सारे क्रोकोडाइल। लेकिन ये वाली देखिए शिवलिंग के शेप में आपको नजर आएगी। आप बारिश के दिनों में आप आओगे तो यहाँ से वाटर पूरा स्पीड से फ्लो होती रहेगी। देख रहे हो ना सामने में, तो छोटा सा वो देख रहे हो। 2004 से पहले 40 मीटर और अंदर जाते थे। 2004 से पहले और 40 मीटर और अंदर जाते थे वहाँ से। तो 2004 में जब अर्थक्वेक हुई थी, सुनामी वाइट में देख रहे हो न्यू फॉर्म अभी भी 3 साल ही हुए हैं इनको बने हुए, अभी भी बनी हुई न्यू फॉर्मेशन। ये बारिश के दिनों में ज़्यादातर ये फॉर्म होते हैं, ज़्यादातर लोग सी बढ़ते हैं वाटर के साथ में। और यहाँ पर देखिए सी वाटर में कोरल पड़ते हैं, फिंगर कोरल की स्थिति बनी हुई है, आप देख सकते हो। यहाँ पर आ जाइए सर, यहाँ पर भी आप नजर आएंगे आपको। यहाँ पर देखिए हनुमान जी का जो गला होता है ना, और जो त्रिकोण आकार में ऐसे झूले हुए हैं ना, इसे हेलिटेट कहते हैं। जो त्रिकोण आकार में ऐसे झूले हुए हैं, इसे हेलिटेट कहते हैं। हेरिटाइट। तो न्यू फॉर्म थैंक यू। 3 nose, 1, 2 and 3. 1, 2 and the third one, 3 nose. Cone ice cream. ठीक है, रोड से वाटर आ रहे हैं, प्योर वाटर। Pure water. वाटर के निकलने के लिए कैसे गैस जहाँ पर भी है वहाँ से निकल के बाहर आए, और आने के बाद में यहाँ पर देखिए थोड़ी देर में यहाँ पर जम रुक रहे हैं, रुकने के बाद वहाँ पर जम जाएगा, डिपोजिट हो जाएगा। और जो बाकी वाटर जो नीचे गिर तो नीचे से ऊपर के बारिश के दिनों पे आप आओगे ना, यहाँ पर बहुत सारे वाटर फ्लो है, ग्रो करेंगे, अभी गिरेंगे थोड़ी देर के बाद। ये क्या है क्या भैया ऐसे? ये वाटर के साथ में कैल्शियम कार्बोनेट। సో గైస్ అయినంత వరకు కేవ్ని కవర్ చేసాం. చాలా బాగుంది లోపల వ్యూ అయితే, అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మీకు కూడా అయినంత వరకు నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి ఆల్మోస్ట్ అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నాను. సో యాజ్ యాడెడ్ ఇన్ ద వీడియో, ఇట్స్ సో బ్యూటిఫుల్ దేర్, వర్త్ ఇట్ ద అమౌంట్, వర్త్ ఇట్ ద టైం. అంటే అక్కడి నుంచి నడుచుకొని రావడం కొద్దిగా మనకి స్ట్రెస్ అనిపిస్తుంది, కానీ అది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా బాగుంది, కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ టైప్. అండ్ లోపల అయితే ఇట్స్ అమేజింగ్. మేము ముగ్గురం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నడవలేమేమో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అనుకుని స్టార్ట్ చేసాం డేని, బట్ ఇట్ వాజ్ రియలీ వర్త్ ఇట్ ద టైం. చాలా బాగుంది. మీరైనా విజిట్ చేస్తే ఈ ప్లేస్ని ఖచ్చితంగా అడిగి విజిట్ చేయించుకోండి. సో గైజ్ ఇప్పుడే కేవ్ నుంచి బయటకు వచ్చాము. సో ఇక్కడ లెమన్ జ్యూస్ అవన్నీ అమ్ముతున్నారు. సో మేము కాసేపు రెస్ట్ తీసుకొని కూర్చుందాం అనుకున్నాం. సో నౌ లెట్స్ ఆస్క్ వీళ్ళకి ఎలా అనిపిస్తుంది లోపలైతే. నాకైతే నిజంగా చాలా ఫెంటాస్టిక్ ఉంది. సో లెట్స్ ఆస్క్. చాలా వర్త్ ఇట్, ఇట్స్ వెరీ న్యాచురల్. అవ్యక యువర్ వర్డ్స్. పక్కా విజిట్ చేయాలి ప్లేస్. ఓకే, సో మీరు కానీ అండమాన్ విజిట్ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా బారాటంగ్ ఐలాండ్లో న్యాచురల్ బ్రిడ్జ్ కేవ్, లైమ్ స్టోన్ కేవ్ అడగండి. అండ్ దాంతోపాటు మడ్ వాల్కెనో అయితే ఇప్పుడు యాక్చువల్లీ డెడ్ అయిపోయింది, బట్ స్టిల్ యూ కెన్ విజిట్ ద ప్లేస్, దట్స్ ఆల్సో గుడ్. మేమైతే ప్లాన్ చూస్తాం, ఒకవేళ వీలైతే వెళ్తాం, లేకపోతే లేదు. బట్ దిస్ వాజ్ రియలీ సో అమేజింగ్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ ఆల్సో గుడ్ పిక్చర్స్. సో హియర్ ఇట్ వాస్ ద టైమ్ టు గెట్ బ్యాక్ టు హోమ్. సో డేని చాలా బాగా స్పెండ్ చేసాము. సో నౌ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు హోమ్. సో ఆ బోట్ ఎక్కి మళ్ళీ మేము మార్నింగ్ వచ్చిన బస్లో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఈరోజు. సో యా, So this vlog was all about Baratang Island and also the limestone cave there. So I hope ee vlog మీ అందరికి చాలా బాగా నచ్చుంటుందని అనుకుంటున్నాను. So if really, please consider subscribing my channel Lalit Vlogs. So keep loving in the form of a like and stay tuned till the next video. Until then, take care and bye bye from my end.